నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలపై కాస్తంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పార్టీ మంచిదే కానీ కొంతమంది నేతలు చేస్తున్న దుర్మార్గాల వల్ల జనసేనకు చెడ్డ పేరొస్తోంది. ఇటీవల రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళపై చేసిన దాడిని మరవక ముందే మరో మహిళ ఓ జెడ్పీటీసీపై లైంగిక ఆరోపణలు గుప్పించారు. జనసేన జెడ్పీటీసీ నేత ప్రకాష్ నాయుడుపై తాజాగా ఓ మహిళ లైంగిక ఆరోపణలతో పాటు తనను ఆర్థికంగా మోసం చేశాడని చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా శారీరకంగా వాడుకొని చిత్రహింసలు పెడుతున్నాడని భీమవరం గునుపూడికి చెందిన బాధితురాలు వాపోయింది. తనను జెడ్పీటీసీ పెడుతున్న చిత్రహింసలకు గురి చేస్తున్న ఆధారాలను వీడియోలో బయటపెట్టారు. తాను జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానినని అని, ఆ అభిమానంతో భీమవరంలోని జనసేన పార్టీ ఆఫీసులో జరిగే ప్రతి కార్యక్రమానికి వెళ్లేదాన్నని బాధితురాలు తెలిపింది. అలా వెళ్లే క్రమంలో జయప్రకాష్తో తనకు మంచి పరిచయం ఏర్పడిందని వీడియోలో వాపోయింది. ఆ పరిచయంతోనే ప్రేమిస్తున్నానని, వెంటపడ్డాడని, పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడని పేర్కొంది. అప్పటికే తనకు పెళ్లై విడాకులు తీసుకున్నానని, తనకు సెట్ అవ్వదని చెప్పానని వెల్లడించింది. అయితే జయప్రకాష్ నాయుడు సైతం తనకు కూడా పెళ్లయింది, భార్య వదిలేసిందని, బాగా చూసుకుంటానని చెప్పి దగ్గరయ్యాడని బాధితురాలు వీడియోలో వాపోయింది. అలా ఇద్దరం 2 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలోనే ఇల్లు కొంటున్నానని, ఆర్థికంగా ఇబ్బంది ఉందని చెప్పి 10 లక్షలు బంగారం తీసుకున్నాడని బాధితురాలు వీడియోలో ఆరోపించింది. ఆ తర్వాత నుంచి జయప్రకాష్ నాయుడు ప్రవర్తనలో మార్పు వచ్చిందంటూ బోరున విలిపించింది. తనను ఇష్టం లేనట్టుగా చూడటం, కొట్టడం వంటివి చేసేవాడని కన్నీరు మున్నీరైంది. మద్యం మత్తులో తనను శారీరకంగా టార్చర్ చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. వాతలు వచ్చేలా కొట్టాడని తెలిపింది. ఆ గాయాలను బయటపెట్టింది. దీనికి తోడు గంజాయి కలిపిన స్వీట్లు తినమని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు వాపోయింది. అతని టార్చర్ భరించలేక పుట్టింటికి వెళ్లిపోయినా వేధించేవాడని బోర్న విలిపించింది. ఆ వేధింపులు తాళలేకే దూరం వెళ్లిపోదామని అనుకుంటే నీ ఫోటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరిస్తున్నాడని వాపోయి కన్నీటి పర్యంతం అయింది. శారీరకంగా, ఆర్థికంగా తనను వాడుకున్న జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకున్నారని ఆరోపించారు. నమ్మించి అన్ని రకాలుగా తనను ఉపయోగించుకొని తీరా ఇప్పుడు తనను నట్టేట ముంచారని, తనకు న్యాయం చేయాలని ఆ వీడియోలో కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనను చూస్తే అధినాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీపై కాస్త దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. రాజకీయాల్లో ఒక సిద్ధాంతం కోసం ఏదో చేయాలనే తపనతో వచ్చిన పవన్ కళ్యాణ్కు ఇలాంటివి కాస్త తలనొప్పి కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. అందుకే ఇలాంటి నాయకుల తీరు పట్ల మాత్రం దిశానిర్దేశం చేస్తే అటు పార్టీకి, ఇటు పవన్ చరిష్మాకు మేలు జరుగుతుందన్నది మాత్రం అక్షర సత్యం.